పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సామాజిక సేవ, పేద, బడుగు, బలహీన వర్గాల నిరుపేదలు, అనాథలకు, వివిధ ఆశ్రమాల్లో మానసిక వికలాంగులు, వృద్ధులకు పండ్లు, అన్నదానం కార్యక్రమం నిరంతరం నిర్వహించడం జరుగుతుందని, కులాలకు, మతాలకు అతీతంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కత్తి నెహ్రూ, డాక్టర్ ఎస్కే జాఫర్ తెలిపారు. ఈ రోజు ఖమ్మం నగరంలోని యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు మదర్ థెరెసా ఆశ్రమంలో వృద్ధులు, అనాథలకు అన్నదానం, ఆహార పదార్థాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఆహార పదార్థాలు పంపిణీ చేసి ఆశ్రమ వాసులతో కొంత సమయం గడిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని నిరుపేదలకు అండగా నిలవాలని వారు కోరారు. మానవ సేవే మాధవ సేవ అని పేర్కొంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, తమ యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ అనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలని, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛందం సేవా సంస్థ సభ్యులు విడిఐ జయరాజ్, ఉపాధ్యక్షులు గిరి, కోశాధికారి రాకం శ్యాంబాబు, సహాయ కార్యదర్శి సభ్యులు జిజ్జి జాకో, సైదులు, జైసన్ తదితరులు పాల్గొన్నారు. యూనిటీ అండ్ డైవర్సిటీ మా సంస్థ ద్వారా ఎంతోమంది ఉదార వ్యక్తులు, మహానుభావులు ఈ సంస్థకి ఆర్థికంగా సహకారాలు అందిస్తుంటే దాన్ని మేము ప్రోత్సాహంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు మదర్ తెరిసా మానసిక వికలాంగుల ఈ ఆశ్రమంలో ఈరోజు మా సంస్థ ద్వారా చేయడానికి గల కారణం ఏంటంటే, మాకు ఏ కులాలు, మతాలు, దేవుళ్ళు ఇలాంటి ఏమీ లేకుండా మానవత్వమే ముఖ్య లక్ష్యంగా తీసుకొని మేము ఈ సంస్థని ప్రారంభించాం. రాబో రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు పేదలకి, అన్నార్థులకి, అనాథలకి చేయాలనేది మా సంస్థ సంకల్పం. దాని ముందు రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఈ సంస్థని దినదినాభివృద్ధి చెందిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సిస్టర్కి మాకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తప్పకుండా ఈ సందర్భంలో మదర్ తెరిసా గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె చేసిన కార్యక్రమాలు ఎంతో గొప్పగా పేదవాళ్ళని, నిరాశ్రయుల్ని, ఆరోగ్యం లేని వాళ్ళని ఆమె ఆదుకొని ఒక మార్గదర్శిగా ఉంది. కారణం ఏంటంటే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సూత్రం 10 ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక ఆజ్ఞతో ఈ కార్యక్రమాలన్నీ ఈవెన్ గృహంలో కూడా ఈ విధంగా నీట్గా ఇంత సేవా దృక్పథంతో ఉండదు. మరి వారిని వీళ్ళు ఆదరిస్తున్నారంటే ఈ సంస్థను తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలా. మరి నెక్స్ట్ టైం కూడా చేసే ప్రోగ్రామ్స్లలో కూడా వీళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటాం. మా సంస్థ నుంచి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ నుంచి చేయడానికి కారణం ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి సభ్యులందరం కూడా ఏ రిలీజన్కి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాము. ఒక సహాయ కార్యక్రమాలు చేయాలా, పేదల్ని, బడుగు వర్గాలు వారిని మేము ఆదుకోవాలి అని చెప్పి మా స్తోమత తగ్గట్టుగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగమే ఈరోజు ఈ మదర్ తెరిసా ఆర్ఫనేజ్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో మరి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఫ్యూచర్లో మీ యొక్క సపోర్ట్ మాకు కావాలా. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రెసిడెంట్ నెహ్రూ గారికి, సెక్రటరీ జాఫర్ గారికి, ట్రెజరర్ గిరి గారికి, జాయింట్ సెక్రటరీ శ్యామ్ గారికి, తర్వాత సభ్యులు సైదులు, జోజీ గారు, జైసన్ గారు, మరి డాక్టర్ రాహుల్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఈ విధంగా ఎటువంటి అరమరికలు లేకుండా ముందుకు పోవాలా, మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు మేము మదర్ తెరిసా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, మా సహోదరుడు ఎన్ఆర్ఐ బషీర్ గారు దీని వెనుక ఎంతో సహకారాలు మరియు ఆర్థికంగా కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారి సహకారంతో ఈరోజే కాదు, రాబోయే రోజుల్లో కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిరంతరంగా చేయడానికి మేము సంకల్పించి ఉన్నాము. సో ఈ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దీంట్లో కులాలకి, మతాలకి అతీతంగా సో ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మా సహాయం చేయడానికి మేము
ముందుండాలని ఆశిస్తున్నాం. సో దీనికి మా సంఘ సభ్యులు మరియు ఇతర దాతలు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా సహకరిస్తున్నారు. సో దాన్ని మేము సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో కూడా అందరికీ కులాలకి మతాలకు అతీతంగా ఎక్కడున్న అభాగ్యులు ఉన్నా కానీ మా స్వచ్ఛంద సంస్థ ముందుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.